హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైండ్ మంత్ర అంటే ఏమిటో తెలుసుకుందాం. మైండ్ అంటే మనస్సు. మన మైండ్కు ఏది కావాలంటే దాన్ని ఆకర్షించే గుణం ఉంది. మంత్రం అంటే ఒక విషయాన్ని పదే పదే పలుకుతూ ఉంటే లేదా జపిస్తుంటే దానిని మనం మంత్రం అంటాం. ఏదైతే మనం నిరంతరం జపిస్తూ ఉంటామో దానిని పొందే శక్తి మన మైండ్కు ఉంది. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ పిల్లలను తిరునాళ్ళకు కానీ, ఎగ్జిబిషన్కి కానీ, షాపింగ్ కాంప్లెక్స్కి కానీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు కానీ, ఆట బొమ్మలు కానీ అమ్ముతుంటారు. ఒక పిల్లవానికి ఒక బొమ్మ మీద మనసు పడింది అనుకుందాం. అది కొనిచ్చే వరకు డాడీ నాకు ఆ బొమ్మ కావాలని మారం చేసి పేచీ పెట్టి పదే పదే ఆ బొమ్మ గురించి చెప్తూ ఉంటాడు. పిల్లవాడు తనలోని మైండ్ యొక్క శక్తిని పూర్తిగా ఉపయోగించుకొని ఆ బొమ్మ పేరు చెప్తుంటాడు. అలా జపించటమే మంత్రం. చివరకు ఆ పిల్లవాడు ఆ బొమ్మను పొందుకుంటాడు. శక్తి అంటే ఏమిటి? మనం ఏ పని చేయాలంటే మాట్లాడటం కానీ, చూడటం కానీ, వినడం కానీ, ఆలోచించటం కానీ అన్నిటికీ శక్తి కావాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తింటే వచ్చేది బలం. ఈ బలం ద్వారా మనము శారీరకమైన పనులు చేసుకోగలుగుతాం. కానీ మన మనసు ద్వారా ఆలోచించటం ద్వారా, చూడటం ద్వారా, వినటం ద్వారా ఎంతో శక్తిని కోల్పోతుంటాం, నీరసించిపోతుంటాం. అంటే మనలోని శక్తిని బాగా ఖర్చు పెట్టేస్తున్నామని అర్థం. మైండ్ యొక్క శక్తిని ఎలా పెంచుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, మనకు కావలసిన డబ్బు, సంపద, వ్యాపార, ఉద్యోగాన్ని ఎలా పొందుకోవాలో చెప్పేదే ఈ మైండ్ మంత్ర. మన మనసుకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తి నీకు తెలిస్తే మహావిశ్వంలో ఏదైనా మనం దాన్ని సాధించవచ్చు. మనము చెడు ఆలోచిస్తే చెడును ఆకర్షిస్తాము. మంచి గురించి ఆలోచిస్తూ ఉంటే మంచినే ఆకర్షిస్తాము. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గట్టిగా అనుకో అయిపోతుంది. అంటే గట్టిగా అనుకో అంటే తీవ్రంగా ఏది కోరుకుంటే అది అయిపోతుందని దీని అర్థం. ప్రతి మనిషికి ఆకర్షణ శక్తి కలిగి ఉన్నాడు. కానీ అది ఎలా పనిచేస్తుంది, మనకు ఉన్న ఈ ఆకర్షణ శక్తి మనం ఎలా వాడుకోవాలో తెలియదు. దాని గురించి క్షుణ్ణంగా వివరించేదే ఈ మైండ్ మంత్ర. మనకున్న శక్తిని అనవసరంగా ఏవో ఆలోచించి ఏవేవో పిచ్చి పనులు చేసేసి శక్తిని కోల్పోయి రోగాల బారిన పడిపోతున్నాం. అంటే మన మనస్సు మన ఆధీనంలో లేదు. మన మనస్సులో నిరంతరము ప్రతికూల ఆలోచనలు అంటే కోపం, అసూయ, స్వార్థం, ద్వేషం, పగ, బాధ, ఏడుపు, నిస్సహాయత, ఆత్మన్యూన్యత భావం, అనవసరంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం, పుకార్ల గురించి చర్చించుకోవడం, మనకు పూర్తిగా నిజంగా తెలియని వార్తల గురించి, రాజకీయ నాయకుల గురించి చర్చించుకోవడం. ఇలా చర్చించుకోవడం మూలంగా మనసులోని శక్తి వృధాగా ఖర్చు చేస్తున్నాము అని అర్థం. శక్తిని కోల్పోయి పాపం కట్టుకుంటూ రోగాల బారిన పడిపోయి నిస్సహాయంగా తయారయ్యి అందమైన జీవితాన్ని కష్టాలు, రోగాలు పాలు చేసుకుంటున్నాం. ఏమి సాధించకుండా మరణిస్తాం. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో అత్యంత విలువైన జన్మ మానవ జన్మ. మరి అంత విలువైన మానవ జన్మను ఆనందంగా గడపాల్సింది పోయి సమస్యలు, కష్టాలు, రోగాలు బారిన పడిపోయి ఎందుకు పనికిరాని వారిలాగా ఉంటూ జీవితాన్ని గడిపేస్తున్నాం. ఇక చాలు, లేవండి. పనికిరాని ఈ జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. మీకు ఏమి కావాలో ఇప్పుడే నిర్ణయించుకోండి. మీకు డబ్బు కావాలా, లేదా మంచి ఆరోగ్యం కావాలా, వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలా, లేదా ఒక మంచి ఉద్యోగం కావాలా? ఉదాహరణకు, నీకు డబ్బు కావాలంటే నీ శక్తిని ఉపయోగించి పదే పదే ఆ డబ్బు గురించి ఆలోచించి అది మంత్రంలా పనిచేసి అది వచ్చే వరకు ఈ విశ్వం నీకు అనేక అవకాశాలను నీకు చూపిస్తుంది. అలాగే ఉద్యోగం కూడా, అలాగే వ్యాపారం కూడా. ఏది మనం ఎక్కువగా తలుస్తూ ఉంటామో, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో దాన్నే మనం పొందుకుంటాం. ముందుగా మనం శక్తి వచ్చే మార్గాలను వివరించడం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చినటువంటి శక్తిని
ఎలా ఉపయోగించుకోవాలో, మనకు కావాల్సినవి ఎలా పొందుకోవాలో, మనకు కావాల్సింది ఎలా సృష్టించుకోవాలో ఈ మైండ్ మంత్రాలు తెలుస్తుంది. ఈ మైండ్ మంత్రాల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కనెక్టింగ్ వీడియోస్ కాబట్టి వీడియోస్ అన్నీ దానిని మనం చూసినటువంటి వీడియోస్, విన్న వీడియోస్ మన జీవితంలో సాధన చేయటం ద్వారా మనకు కావాల్సినటువంటి డబ్బు, సంపద, వ్యాపారం, ఆరోగ్యం మనం సృష్టించుకోవచ్చు. ఈ మహావిశ్వ ప్రణాళికలో భాగంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా డబ్బు సంపదతో తొలతోగాలని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.